ఇదిగో నేను తలుపున వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేయదును. తలుపు తట్టుచున్నాను అన్న మాట గమనించండి. ఇక్కడ యేసు ప్రభువారు ఏ తలుపు తడుతున్నాడు? ఏ తలుపు తడుతున్నాడు? కొంతమంది ఏమంటారంటే సువార్త కోటికలు, ఇదిగో యేసు ప్రభువారు నీ హృదయం తలుపు తడుతున్నాడు. ఎవడు చెప్పాడు యేసు ప్రభువారు హృదయం తలుపు తడుతున్నాడు? ఎవరు చెప్పారండి? ఇక్కడ యేసు ప్రభువారు ఏ తలుపు తడుతున్నాడు? సంఘపు తలుపు తడుతున్నాడా? అవిశ్వాస తలుపు తడుతున్నాడా? ఈజ్ నాకింగ్ ద జూవిష్ చర్చ్. ఇక్కడ అవిశ్వాసులు లేదా లోకస్తుల తలుపు హృదయాలు తట్టట్లేదు. మనం దాన్ని కంప్లీట్గా మెసేజ్ మార్చేసాం. హృదయం అనేది తలుపు వద్ద ప్రభు తడుతున్నాడు, వాకిలి తీసి లోనికి వస్తాడు. అంటే ప్రకటన గ్రంథంలో మెసేజ్ తీసుకొచ్చి కంప్లీట్గా దాన్ని ట్విస్ట్ చేసేసి అది సువార్తకు మనము చెప్పేస్తున్నాం. హీస్ నాకింగ్ ద చర్చ్ డోర్. అంటే సంఘపు తలుపు తడుతున్నా అంటే సంఘంలో ఉన్న వాళ్ళంతా ఎవరు? రక్షించబడిన వాళ్ళ, రక్షించబడని వారి యొక్క వారా? ఇక్కడ రక్షించబడిన వారిలంతా ఆ సంఘపు తలుపును ప్రభు తడుతున్నాడు. ఈ సంఘ స్థితి ఎలాగుంది? ఆయన వెలుపల నిలబడుతున్నాడు, తలుపు తడుతున్నాడు. అంటే ప్రభు కొరకు తలుపు వేయబడింది. క్లోజ్డ్ డోర్. దీన్ని మీరు ఫిలదెల్ఫియా సంఘంతో కంపేర్ చేయండి. ఫిలదెల్ఫియా సంఘంతో ఏంటి? అది ఓపెన్ డోర్. ఇదిగో తలుపు ఎదుట నేను తెరిచి ఉన్నాను, ఓపెన్ డోర్. లవోదికీయ సంఘం ఏమో క్లోజ్డ్ డోర్, కంప్లీట్లీ ఉల్టా. ప్రభుకే తలుపు వేయబడింది, అయినా ప్రభు ఏం చేస్తున్నాడు? తలుపు తలుపుతున్నాడు. చూడండి, ఇక్కడ ఆయన బద్దలు కుటుంబంలోకి వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన తలుపు తడుతున్నాడు. ఈ పిక్చర్ని మనము పరమగీతంలో కూడా చూస్తాం. పరమగీతము 5వ అధ్యాయము 2వ వచనం. నేను నిద్రించుతూనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సోదరి, నా ప్రియురాల, నా పరమ నిష్కలంకురాల ఆలకింపము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కొరియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయుమనుచు నా ప్రియుడు వాకిట తట్టుచున్నాడు. యేసుప్రభువారు ఏం చేస్తారంట? ప్రియుడు ఏం చేస్తున్నాడు? వాకిట. బ్రైడ్ ఎవరు తర్వాత చూద్దాం, నా సపరేట్గా వీడియో చేద్దాం. సో ఇక్కడ వధువు ఎవరు, ప్రియురాలు ఎవరు అనేది సపరేట్గా వీడియో చేద్దాం. ఆ వీడియో కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మతిపోతుంది, ఫీజులు పోతాయి. సో ప్రభు యొక్క ప్రియురాలు ఎవరు, ప్రభు యొక్క వధువు ఎవరు అనేది సపరేట్గా వీడియో చేద్దాం. ఇక్కడ ప్రభు తలుపు తడుతున్నాడు. హీస్ నాకింగ్ ద చర్చ్ డోర్. హీస్ వెయిటింగ్ అవుట్ సైడ్. ఒకవేళ వీలు యథార్థముగా ప్రభు హెచ్చరికను విని మారు మనస్సు పొంది ప్రభు వైపు తిరగగలిగితే, ప్రభు చెప్పినట్టుగా చేసి ప్రభు వైపు తిరగగలిగితే, పేతురు పెంతెకోస్తు దినమున చెప్పిన మాట నెరవేరుతుంది. ఆ రోజు పేతురు ఏం చెప్పాడు? పెంతెకోస్తు దినమున అపోస్తలకార్యం 3వ అధ్యాయము 19వ వచనంలో, ప్రభు సమ్ముఖం నుండి విశ్రాంతి కాలంలో వచ్చును. అంటే మీరు తెలియక సిలువేశారు, అజ్ఞానంలో సిలువేశారు, ఇప్పటికైనా మారండి, ఆయన వస్తున్నాడు, రాజ్యం చేస్తాడు. కాబట్టి ప్రభు నుండి విశ్రాంతి కాలంలో వస్తున్నట్లుగా మీరు ఏం చేయాలి? మీ కొరకు నియమించిన యేసు క్రీస్తుని ఆయన పంపునట్లు. ఆయనకు వచ్చారు, మీరు చంపేశారు. ఇప్పుడు మీ కొరకు నియమించిన యేసు క్రీస్తుని ఆయన పంపునట్లు మీ పాపలు తుడిచివేయబడి నిమిత్తము మారుమనస్సు పొంది తిరగండి. మీరు మారుమనస్సు పొంది తిరిగితే ఏమవుతుంది? దేవుడు యేసు ప్రభువారిని మళ్ళా మీకోసం పంపిస్తాడు. మీకోసం పంపబడినప్పుడు ఏమవుతుంది? ఆ విశ్రాంతి కాలంలో రెస్ట్. ఇప్పుడు యూత్లో ఏం చేస్తారు? దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రెస్ట్, ఫైనల్ రెస్ట్. సో మిలీనియం రూల్ ఏంటిది? ఇట్స్ అ ఫైనల్ రెస్ట్ అది. కాబట్టి ప్రభు వస్తాడు, ఆ రాజ్య స్థాపన చేస్తాడు, అప్పుడు మనకి విశ్రాంతి కాలం లభిస్తుంది. సో ఇప్పుడు లవోదికీయ సంఘం కూడా ప్రభు మాట విని, ప్రభు స్వరము విని తలుపు తీసి ప్రభుని ఆహ్వానిస్తే ఏమవుతుంది? కార్యం జరిగిపోతుంది. అందుకే ప్రభు తడుతున్నాడు. అయినా కూడా ఆ తలుపు తీయడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రభు స్వరం వినపట్లేదు. అంటే అంతగా లౌకికమైన విషయాల్లో దూరిపోయారు. ప్రభు స్వరము వినిపించలేనంతగా వాళ్ళు పడిపోయారు. నిలుచుండి అన్నమాట చూడండి, నిలుచుండి. దిస్ అ వెరీ పవర్ఫుల్ వర్డ్. అది నిలబడ్డాడు. బైబిల్లో దేవుడు నిలబడ్డాడు అంటే టు ద జూవిష్ మైండ్ ఇట్ ఈస్ అ పిక్చర్ ఆఫ్ జడ్జిమెంట్. అది తీర్పును సూచిస్తుంది. ఇది మనము ప్రీవియస్ లెసన్లో కూడా మనం చూస్తాం. దేవుడు నిలబడ్డాడంటే వాడికి మూడింది అని అర్థం. కొన్ని వచనాలు చూపిస్తాను. 82వ కీర్తన మొదటి వచనం, దేవుడు సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఎందుకు నిలిచి ఉన్నాడు? దేవుడు మధ్యాహ్న తీర్పు తీర్చుచున్నాడు. సో ఎక్కడైనా సరే దేవుడు నిలబడ్డాడు అంటే ఇట్ స్పీక్స్ అబౌట్ ద జడ్జ్మెంట్. యెషయా 3వ అధ్యాయము 13వ వచనం,
యెహోవా వాదించుటకు నిలవబడి ఉన్నాడు, జనములను విమర్శించుటకు లేచి ఉన్నాడు. ఇట్ స్పీక్స్ అబౌట్ జడ్జ్మెంట్. అపస్కారం 7వ అధ్యాయంలో స్టెఫెన్ రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆ స్టెఫెన్ ఏ దర్శనం చూస్తున్నాడు? ఆయన ఆకాశం వైపు తీరి చూచి దేవుని మహిమ, యేసు దేవుడి కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట ఎప్పుడైతే స్టెఫెన్ చూశాడో, స్టెఫెన్ అంటున్నాడు, నేను అట్లా రాళ్ళతో కొడతారా బాబు, ఇదిగో దేవుడు దేవుడి కుడి పార్శ్వమున నిలుస్తున్నాడు. ఏ యేసు గురించి అయితే మీకు చెప్పానో ఆ యేసు దేవుడి కుడి పార్శ్వమున నిలబడ్డాడు రా అనగానే యూదుకు అర్థమైంది. అంటే ఆ యేసు వచ్చి మమ్మల్ని చంపేస్తాడా, తిరుగు తెరుస్తాడా? అందుకే వాళ్ళు వెర్రి కోపముతో రాళ్ళతో కూడా చెప్పేశాడు. చూడండి. సో నిలబడుట అంటే ఏంటిదంటే ఇట్స్ అ పిక్చర్ ఆఫ్ జడ్జ్మెంట్. ఇప్పుడు అలాగే యేసుప్రభువు వారు కూడా ఏం చేస్తారంటే న్యాయాధిపతి వాక్యత నిలబడ్డారు. ఎందుకు? టు ఎగ్జిక్యూట్ హిస్ జడ్జ్మెంట్. అది భయంకరమైనటువంటి శ్రమలు. అది చోటు చేసుకునే కంటే ముందుగా ఫైనల్గా సంఘానికి వార్నింగ్ ఇస్తూ తలుపు తడుతున్నాడు. చాలా ప్రేమగా తడుతున్నాడు. ఓపెన్ ద డోర్, క్రియలు సరి చేసుకోండి, మారండి, మీరు ఓపెన్ చేయండి. బిఫోర్ అంటే ఒక ఫైనల్ అవకాశం ఇస్తున్నాడు ఆ సంఘానికి. అందుకే ప్రభు అంటాడు కదా ఏమని, తలుపు నుండి తట్టుచున్నాను, నేను అతని వద్దకు వచ్చి, తలుపు తీస్తే నేను అతని వద్దకు వచ్చి, ఇట్ స్పీక్స్ అబౌట్ సెకండ్ కమింగ్. అంతేగాని హృదయంలోకి వచ్చి ఆ కాన్సెప్ట్ కాదు ఇక్కడ. నేను అతని వద్దకు వచ్చి, ఇట్ స్పీక్స్ అబౌట్ ద సెకండ్ కమింగ్. అతనితో నేను, నాతో కూడా అతను భోజనము చేయదుము. ఇది స్వార్థలు ఎన్నిసార్లు చెప్పింటాము. హృదయాన్ని కంపేర్ చేసి ప్రభు లోనికి వస్తాడు, బాగానే ఉంది. కలిసి భోజనం చేయడం ఏంటి అంటే, మనం టేబుల్ మీద కూర్చొని మనము ప్రభు కలిసి భోజనం చేస్తామా? ఫేస్ టు ఫేస్ అలా సహవాసం చేస్తామా? అలాగే భోజన కార్యక్రమం ఉంటుందా? ఇక్కడ మాట్లాడుతున్నది నీతో నాతో కాదు, ఇక్కడ మాట్లాడుతున్నది టు ద జూవిష్ ఆడియన్స్. ఎందుకంటే భోజనం ఈజ్ ఎ ఫెలోషిప్. ఇదే మాట కదా దేవుడు లూకా 12వ అధ్యాయంలో 36-37 వచనంలో ప్రభు చెప్పాడు ఉపమానంలో, తమ ప్రభు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అంటే ప్రణందలు ప్రభు తడుతున్నాడు కదా, ఆయన పెళ్లి కుమారుడు కదా, ఇక్కడ కూడా పెళ్లి కుమారుడు కదా యేసు ప్రభు వారే. అందుకే సువార్తలు రెవల్యూషన్ని కలిపి చదవాలి. అక్కడున్న సందేశము ప్రజ్ఞందుల సందేశానికి మ్యాచ్ అవుతుంది. తట్టగానే అతనికి తలుపు తీటకు అతడు ఎప్పుడు వచ్చునో, ఎవరైతే వచ్చి తలుపు తీస్తాడో అతని కొరకు ఎదురు చూచుచు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు వెనుకగా ఉన్నట కనుగొనో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్తారు. సేమ్ మనకు బుక్ ఆఫ్ రెవల్యూషన్ లవోదికీయ సంఘంతో అదే అంటాడు, తలుపు తడుతున్నాడు. సువార్తలను చెప్పినట్టుగానే తలుపు తడుతున్నాడు. తలుపు తీస్తే ఇదిగో నేను చెప్పినట్టుగానే సహవాసం ఉంటుంది. ఈజ్ నాకింగ్ ద డోర్ ఆఫ్ ఎ జూవిష్